Hey guys, JP here. Welcome to my channel. ఈ రోజు మనం డీప్ లెర్నింగ్ లో ఒక మోడల్ ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. సో మనం యూజువల్ గా మనం ఏదైనా డేటా సెట్ ని తీసుకొని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని ఎలా అయితే యూస్ చేసి మనం యాక్యురసీ ఇవన్నీ చేస్తుంటామో అదే విధంగా ఈ రోజు డీప్ లెర్నింగ్ మోడల్ ని యూస్ చేసి సో మనం ఒక డేటాని ప్రిడిక్ట్ చేద్దాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. దీంట్లో చాలా టాపిక్స్ మీకు తెలిసే ఉండాలండి. ఒకవేళ బిగినర్ అయితే చూడండి. ఓకేనా? సో కొంతవరకు కొంచెం సిమిలర్గా ఉంటుందండి. ఏదైతే ప్రెడిక్షన్ ఇట్లా ఉంటాయో రిమైనింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? ప్రీ ప్రాసెసింగ్ డీప్ లెర్నింగ్ అయినా మెషిన్ లెర్నింగ్ అయినా కామన్ ఏనండి. ఓకేనా? సో మీరు ఫస్ట్ డేటాను క్లీన్ చేసుకున్నాక తర్వాత మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, డీప్ లెర్నింగ్ మోడల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే? కాకపోతే డీప్ లెర్నింగ్ మోడల్స్ హై యాక్యురసీ ఇస్తాయండి. ఓకేనా? చాలా హై యాక్యురసీ ఇస్తాయి. సో కాకపోతే కొంచెం కాంపిటీషనల్ పవర్ కావాల్సి ఉంటుంది, అంటే సిస్టమ్ మంచిగా ఉండాలన్నమాట. అలా కాకుండా మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్ని యూస్ చేసుకుంటే అది త్వరగా అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఈరోజు అయితే మనం డీప్ లెర్నింగ్ మోడల్ని యూస్ చేసుకొని ఐరిస్ డేటా సెట్ని ప్రిడిక్ట్ చేద్దామండి. ఓకేనా? సో ఇది చాలా చాలా కామన్ డేటా సెట్ అనమాట. ఎవరైతే మెషిన్ లెర్నింగ్ లేదా డీప్ లెర్నింగ్ నేర్చుకుంటారో వాళ్ళకి ఈ డేటా సెట్ ఖచ్చితంగా టచ్లో ఉంటుంది. సో ఈ డేటా సెట్ కావాలంటే మీరు ఐరిస్ డేటా సెట్ CSV అని టైప్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుందండి ఇది. సో మరలా మీరు డేటా సెట్ ఎక్కడ దొరుకుతుంది అని అడగద్దు ఒకవేళ మీకు తెలియకపోతే. ఇక్కడ వచ్చేసి మనకి నెసరీ లైబ్రరీస్ అండి, వాటిని అన్నింటిని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. పాండాస్. ఓకేనా? పాండాస్ ఎందుకంటే రీడ్ చేయడానికి. ఇక్కడ నెక్స్ట్ కేరాస్ని తీసుకుంటున్నాం. సో మనం కేరాస్ APIsని యూస్ చేస్తున్నామండి ఇక్కడ బ్యాక్ అండ్ టెన్సర్ఫ్లో. ఓకేనా? అందుకోసం ఇక్కడ నేను టెన్సర్ఫ్లోని ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మోడల్స్ సీక్వెన్షియల్ మోడల్. ఈ టూల్స్ వచ్చేసి యాక్చువల్గా మనం ఇక్కడ ఈ స్పేసెస్లో మనకి ఐరిస్, సైటస్, వర్జినికా, వర్సికలర్ అని 3 types ఆఫ్ ఫ్లవర్స్ అండి ఇవి. ఓకేనా? సో ఇక్కడ వచ్చిన సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్ని బేస్ చేసుకొని మనం అది ఏ ఫ్లవర్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మీకు తెలియకపోతే ఈ డేటా సెట్ గురించి చెప్తున్నానండి. ఓకేనా? సో ఇక్కడ ఉన్న స్పీసెస్ని కన్వర్ట్ చేయడానికి ఇక్కడ మనం NP టూల్స్ని అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా 1 ఎన్కోడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. దేన్ని యూస్ చేసుకున్నా పర్లేదండి. సో నేను 1 ఎన్కోడర్ని కూడా యూస్ చేస్తున్నాను. ఓకే? అలాగే ట్రైనింగ్ టెస్ట్ స్ప్లిట్ని కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటాని స్ప్లిట్ చేయాలి కాబట్టి ట్రైనింగ్కి టెస్టింగ్కి. సో ఇది వచ్చేసి మోడల్ కాల్ బ్యాక్స్ అండి. ఇవి వచ్చేసి మనం ఇప్పుడు 1000 ఇటరేషన్స్ ఇస్తే 1000 ఇటరేషన్స్ కాకుండా ఇంకా కూడా ఎక్కడైతే లాస్ట్ మినిమైజ్ అయిపోతుంటుందో అక్కడికి వచ్చేసి స్టాప్ చేయమని చెప్పడానికి. ఓకేనా? నేను నెక్స్ట్ దీని ముందుండేవి యాక్టివేషన్ ఫంక్షన్స్, డ్రాప్ అవుట్స్, డెన్స్ లేయర్స్ అండి. సో ఇక్కడ మనం ఐరిస్ డేటా సెట్ని తీసుకున్నాం, ఇక్కడ గమనిస్తున్నారు కదా. సో ఇది ఐరిస్ డేటా సెట్. ఓకేనా? 4 ఫీచర్స్ ఉన్నాయి. ఐడి కాలం మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని డ్రాప్ చేస్తామండి. ఎలాంటి నల్ వాల్యూస్ అయితే లేవు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ XYని డివైడ్ చేశాను. 150 పాయింట్స్ ఉన్నాయండి. చాలా చిన్న డేటా సెట్ ఇది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాసు పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ అండి ఇది. చూడండి, మల్టీ క్లాస్ అయినప్పటికీ కూడా, మల్టీ క్లాస్ అంటే 3 క్లాస్ లేబుల్స్ ఉన్నాయండి. ఇది బైనరీ క్లాసిఫికేషన్ కాదు, మల్టీ క్లాసు. బట్ 3 కూడా 50-50-50 సో ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ప్రతి ఫ్లవర్కి సంబంధించిన డేటా పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డేటా సెట్ అండి. ఓకేనా? సో వాటిని ఫస్ట్ మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? కన్వర్ట్ చేయడం కోసం నేను 1 ఎన్కోడర్ని యూస్ చేస్తున్నాను, ఫిట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇలాగ మీరు కన్వర్ట్ చేయకపోతే మీరు ఎప్పుడైతే మోడల్ని ఫిట్ చేస్తారో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇన్పుట్ సైజు ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో అందుకోసమే ముందుగా మీరు దీన్ని ఎట్లా ఆలోచించాలంటే, బైనరీ క్లాసిఫికేషన్కి అయితే మీకు అంత మ్యాక్సిమం మీకు ఎర్రర్స్ రావండి. సో ఫైనల్ లేయర్ని క్రియేట్ చేసినప్పుడు మన అవుట్పుట్ సైజ్ ఇవ్వాలండి. అంటే మీకు అవుట్పుట్ షేప్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎన్ని క్లాసులు రావాలనేసి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఎన్ని క్లాసులు అయితే మీ డేటా సెట్లో ఉంటాయో అన్ని క్లాస్ లేబుల్స్ని ఇవ్వాలన్నమాట. లేదంటే ఎర్రర్స్ వస్తాయి అనమాట. అంటే 4 క్లాసెస్ ఉన్నాయి కదా, నేను 4 ఇస్తానంటే కుదరదండి. 4 rows 4 columns లాగా రావాలన్నమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. అంటే ఇప్పుడు 3 క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఎక్కడైతే ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ 1 ఉంటుంది, రిమైనింగ్ 2 క్లాసెస్లో 0లు ఉంటాయి అన్నమాట. అలాగా రావాలన్నమాట. ఓకేనా? ఒకవేళ మీకు pd.getDummies అనే ఒక ఆ మెథడ్ తెలుసున్నా, లేకపోతే 1 ఎన్కోడర్ తెలుసున్నా మీకు నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా? 3 అంటే 3 లాగా ఇవ్వకూడదు. 001 100 010 అట్లా వస్తాయండి ప్రతి క్లాసు కూడా. ఓకేనా? సో అక్కడ చూస్తున్నారు కదా. సో వైలో కూడా 150 కాలమ్స్ ఉన్నాయి, 150 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం యాజ్ యూజువల్గా మనం స్ప్లిట్ చేస్తున్నామండి ఈ డేటాని. ఒకవేళ స్ప్లిట్ చేయకపోయినా మీరు డైరెక్ట్ XYని ఇచ్చినా అక్కడైనా ఇవ్వచ్చండి. మనం ముందుగానే ఇట్లా స్ప్లిట్ చేస్తాము. ఓకేనా?
సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ని క్రియేట్ చేస్తున్నాం అండి. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ సీక్వెన్షియల్ మోడల్ ఇన్స్టలేట్ చేస్తున్నాము మోడల్ని. నెక్స్ట్ వచ్చేసి డెన్స్ లేయర్, ఇన్పుట్ సైజ్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఎంత ఉందో ఇన్పుట్ సైజ్ ఎంత అండి, ఇక్కడ 4 అండి. ఓకేనా, ఆఫ్ 1 అని పెట్టాం కదా. మనం ఇక్కడ కాలమ్స్ ఇవ్వాలండి. ఓకేనా, మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని కాలమ్స్ని పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి షేప్ ఆఫ్ 1 అని పెట్టాను కాబట్టి మనకు 120 కాకుండా 1 అంటే 4 అని కదా అక్కడ. సో ఇక్కడ కూడా ప్రింట్ చేసాను చూడండి 4. ఓకేనా, ఈ 4 ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్ రైలు తీసుకున్నాం అండి. డ్రాప్అవుట్స్ అంటే న్యూరాన్స్ని కట్ చేస్తున్నాం అనమాట. సో అన్ని కనెక్షన్స్ లేకుండా 0.15% కట్ చేశాను అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఇంకొక లేయర్ యాడ్ చేశానండి. సెకండ్ లేయర్ ఇది ఫస్ట్ లేయరు, ఇది సెకండ్ లేయర్ అనమాట. ఓకేనా, సేమ్ యాజ్ యూజువల్గా పైన ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మీరు ఫస్ట్ లేయర్లో మాత్రమే సైజ్ ఇవ్వాల్సి ఉంటుందండి, ఇన్పుట్ షేప్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేయర్ ఏ లేయర్స్ కూడా మీరు నెక్స్ట్ ఇన్పుట్స్ షేప్ని ఇవ్వాల్సిన అవసరం లేదండి, డైమెన్షన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్ అండి, ఇది అవుట్పుట్ లేయర్ అనమాట. ఓకేనా, ఇది అవుట్పుట్ లేయరు. సో ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ సాఫ్ట్ మ్యాక్స్ యూస్ చేస్తున్నాం, రిమైనింగ్ అంతటి కూడా రైలు యూస్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ సైజ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి నేను షేప్ ఆఫ్ 1 అని ఇచ్చాను అనమాట. ఓకేనా, వైట్ ట్రైన్కి సంబంధించి. సో వైట్ ట్రైన్లో మనకి చూసుకుంటే ఇక్కడ 30,3 కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఇది టెస్ట్ అయినప్పుడు కూడా 3 కాలమ్స్ ట్రైన్లో కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఆ సైజ్ని ఇస్తుంది అనమాట. అంటే మన క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 ఇస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ డాట్ సమ్మరీని ప్రింట్ చేసినప్పుడు మనకి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, అసలు ఏ లేయర్స్ యాడ్ అవుతున్నాయి అన్నీ కూడా చూపిస్తుందండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మోడల్ని ట్రైన్ చేయడానికి రెడీ చేస్తున్నామండి. ఇక్కడ కంపైలేషన్లో కేటగిరికల్ క్రాస్ ఎంట్రోపీ అండి, ఇది బైనరీ క్లాస్ కాదు కాబట్టి మనం కేటగిరికల్ క్రాస్ ఎంట్రోపీ అని ఇవ్వాల్సి ఉంటుంది లాస్కి సంబంధించి. ఆప్టిమైజర్ యాడమ్ యూస్ చేస్తున్నానండి. మీరు డిఫరెంట్ ఆప్టిమైజర్స్ అయితే ఉంటాయి, ఎస్టీడీ, ఇంకా అడే డెల్టా, యాడము, ఇవన్నీ కూడా ఆప్టిమైజర్స్ అనమాట. ఆర్ఎంఎస్పి అనే ఇంకోటి ఉంటుంది, సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్లో యాక్యురసీని ఇస్తున్నాము. ఓకేనా, సో యాక్యురసీ ఇస్తేనే మనకి ఇక్కడ కింద యాక్యురసీ, వాలిడేషన్ యాక్యురసీ, అలాగే ట్రైనింగ్ యాక్యురసీ రెండు కూడా ప్రింట్ అవుతాయండి. ఓకేనా, ఇది వచ్చేసి యాక్చువల్గా దీన్ని ఇది వచ్చేసి ఎర్లీ స్టాపింగ్ అండి, అంటే త్వరగా అంటే ఎక్కడైతే లాస్ రెడ్యూస్ అవుతుంటుందో అక్కడ వరకు ఆపేస్తుంది, రిమైనింగ్ ఎపాక్స్ని ఇటరేట్ చేయదు అనమాట. ఓకేనా, సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడల్ని ఫిట్ చేస్తున్నామండి. ఇక్కడ అసైన్ చేశాను నేను, అసైన్ చేయడానికి రీజన్ ఉందనమాట, చెప్తాను. ఓకేనా, సో ఫిట్ చేయకపోయినా మీకు ఇదే విధంగా వస్తుంది, ఫిట్ చేసినా కూడా ఈ ఇటరేషన్స్ ఇలానే జరుగుతాయండి. ఓకేనా, ఎపాక్స్ 100 ఇచ్చానండి, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పంపించాం. యాజ్ యూజువల్గా మనకు తెలుసు కదా, మనం మిషన్ లెర్నింగ్లో కూడా మోడల్ డాట్ ఫిట్ అనే ఇస్తాం అనమాట, సేమ్ అనమాట. సో ప్రతిసారి 10 పాయింట్స్ని తీసుకెళ్ళమని బ్యాచ్ సైజు 10 ఇచ్చానండి. నెక్స్ట్ వాలిడేషన్ డేటా పర్పస్గా ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ ఫస్ట్ మనం డివైడ్ చేసుకున్నాం కదా పైన, సో ఆ డేటాని పంపించాను అనమాట. ఓకేనా, సో నాకు 100 ఇటరేషన్లో 98% యాక్యురసీ వచ్చింది, గమనిస్తున్నారా? సో 98% యాక్యురసీ, ఇది వచ్చేసి ట్రైనింగ్ దండి. 100% యాక్యురసీ వచ్చేసి టెస్టింగ్ వచ్చింది అనమాట. ఓకేనా, అలాగే వాలిడేషన్ లాస్ వచ్చేసి 0.17 వచ్చింది ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ లాస్ వచ్చేసి 0.058 వచ్చింది అనమాట. ఓకేనా, సో చాలా ఎక్కువ వచ్చింది కదా, 98% అంటే మామూలు యాక్యురసీ కాదండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను అది ఎందుకు అసైన్ చేశానంటే హిస్టరీని, సో ఇక్కడ ప్లాట్ చేయడానికి తీసుకున్నాను అనమాట. మన 100 ఇటరేషన్స్ కాబట్టి ఎక్స్లో 100 ఇస్తున్నామండి. ఓకేనా, 100 పాయింట్స్ కొంచెం కిందకి జరిపి చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 100 ఇటరేషన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇండెక్స్ అంతా 100 ఉంది. వైలో మనం లాస్ట్ని ప్లాట్ చేస్తున్నాం అనమాట, వైలో. ఓకేనా, 0 to 1 ఉంటుందండి. ఓకేనా, 0 to 1 కాబట్టి అది పర్సంటేజ్లో ఉంటుంది, సారీ డెసిమల్లో ఉంది కాబట్టి అంతా 0 to 1 వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ 100th ఇటరేషన్కి ముందు కంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 20th నుంచి కూడా చాలా డ్రాప్ అయిపోయింది అనమాట. లాస్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోవడానికి రెడీ అయిపోయింది అనమాట. చూడండి, మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 0కి చాలా దగ్గరగా వచ్చేసింది అనమాట. మన పైన కూడా చూసాం కదండి, 100 ఇటరేషన్లో 0.015 సంథింగ్ ఉంది. ఓకేనా, సో ఈ విధంగా యాక్యురసీ డ్రాప్ అయిందనమాట. ఫస్ట్ చూడండి ఆల్మోస్ట్ 0.7 పైన ఉంది, అది చిన్నగా డ్రాప్ అవుతూ 0.0కి వచ్చేసింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసండి ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్షన్స్ అండి, ప్రిడిక్షన్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మోడల్ డాట్ ప్రిడిక్ట్ క్లాస్ అని.
క్లాసెస్ని ప్రిడిక్ట్ చేస్తే మనకి ఇట్లా చూపిస్తుంది. మోడల్ డాట్ ప్రిడిక్ట్ అంటే మనకి ఓన్లీ దాన్ని పర్సంటేజ్ ప్రాబిలిటీ ఇస్తుంది అనమాట, ప్రాబిలిటీ స్కోర్స్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ 5.2 అట్లా ఉందని మీరు ఆశ్చర్యపోవద్దండి. సో ఫస్ట్ ఇది చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనం టెస్ట్ని ప్రిడిక్ట్ చేసినప్పుడు మనకి ఆ క్లాస్ లేబుల్స్ని ప్రింట్ చేసింది అనమాట ఇది. ఓకేనా, ఇవి క్లాసెస్ అని. ఓకేనా, సో ఇక్కడ నేను సింగిల్ పాయింట్ని, ఇది మొత్తం టెస్ట్ డేటా మొత్తం సంబంధించిందండి. ఇక్కడ సింగిల్ పాయింట్ని ప్రిడిక్ట్ చేసినప్పుడు చూడండి, సింగిల్ పాయింట్ని ప్రిడిక్ట్ చేసే ముందు మీరు ఇక్కడ దాని సైజుని రీషేప్ చేయండి. ఓకేనా, లేదంటే మీకు రాదనమాట, ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇదన్నీ కాదండి, ఏదైనా కూడా ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ 5.2, 2.2, 9 అని వచ్చింది. కాకపోతే వీటి వాల్యూస్ అవి కాదండి, ఇవి యాక్చువల్గా 0 to 1 లోపల ఉంటే ప్రాబిలిటీ స్కోర్స్ అండి ఇవి. ఓకేనా, మీరు ఒకసారి దీన్ని ఈ మొత్తాన్ని ఇంట్లోకి పెట్టారంటే, ఓకేనా, ఇంట్లో పెట్టారంటే అప్పుడు మీకు 0.something అని కనిపిస్తుంది అనమాట. ఈ క్లాస్ ఏంటంటే ఇక్కడ నేను ప్రింట్ చేశాను చూడండి, ఎక్స్ టెస్ట్ ఆఫ్ 0 అంటే సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్ దేనికి సంబంధించిందండి, ఐరిస్ వర్జీనికా సంబంధించింది. ఓకేనా, సో ఈ 0 పాయింట్ అనేది వర్జీనికాకి సంబంధించింది అనమాట. ఓకేనా, సో ఇది ఈ విధంగా మనం ఎలాంటి డేటా సెట్నైనా మనం డీప్ లెర్నింగ్ని అప్లై చేయొచ్చండి. ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ మీరు ఫండమెంటల్స్ అంటే బేసిక్స్ అన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. లేయర్స్ అంటే ఏంటి, లేయర్స్లో చాలా ఉంటాయండి, యాక్టివేషన్ లేయర్స్ ఉంటాయి, ఆప్టిమైజర్స్ ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి. ఓకేనా, డ్రాప్ అవుట్స్ అంటే ఏంటి, ఓకేనా, ఇవన్నీ తెలుసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది మీకు కొంతవరకు ఒక అవగాహన వరకు వస్తుందని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.